గ్లోబలైజేషన్ అంటే ఏంటి అసలు? ప్రపంచీకరణ చేసేటప్పుడు మరి మంచి ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, ఈ యొక్క ప్రపంచీకరణ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు కొన్ని వస్తువుల్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు, కొన్ని పరిస్థితులు అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అవి అభివృద్ధి చెందడం ద్వారా అభివృద్ధి చెందని దేశాలు కూడా అభివృద్ధి చెందడం కోసం వారి యొక్క ఆర్థిక స్తోమత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా జరగడం ద్వారా వీరికి కూడా ఒక మంచి స్థిరమైనటువంటి జీవితం అనేటువంటిది, ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది డెవలపింగ్ నేషన్స్ కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్లోబలైజేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ యొక్క గ్లోబలైజేషన్ ద్వారా మనం చూసినట్లయితే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి అట్లాగే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలకి మధ్య చాలా పోటీతత్వం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ వారు వస్తువులు అమ్ముతూ ఉన్నప్పుడు అప్పుడు అందరితో పాటు వారు పోటీ పడేటువంటిది దేని గురించి అంటే, ఎక్కువ శాతం వారు ఎక్కువ రేట్లు పెట్టుకొని ఈ యొక్క వస్తువులన్నీ కూడా అమ్ముకోవడానికి అవకాశం లేదనమాట. వారు అమ్ముతున్నటువంటి ఆ యొక్క రేట్లు వారు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. సో అలా తగ్గించడం ద్వారా కొనుక్కోలేనటువంటి స్తోమత కలిగి ఉన్న వారు కూడా వస్తువులన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఈ గ్లోబలైజేషన్ ద్వారా. ఇంకా ఈ యొక్క గ్లోబలైజేషన్ ద్వారా వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, మీడియా అనేటువంటిది ఏ ప్రాంతంలో ఎక్కడ ఏది జరుగుతుంది, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఏమాత్రం టెక్నాలజీ లేని ఒక రిమోట్ ఏరియాలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది ఈ యొక్క టెక్నాలజీ మరి కెమెరాస్తో వీడియోస్ తీసి వాటిని మనకు టీవీ ద్వారా చూపిస్తూ ఉంది, లేదు అంటే యూట్యూబ్ ద్వారా ఏదో ఒక రకంగా మనకు అన్నీ కూడా తెలియజేసేలాగా ఈ యొక్క మీడియా పనిచేస్తూ ఉందన్నమాట. సో ఇలా పనిచేయడం ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులకి వారి యొక్క మానవ హక్కులు వారిని అనుభవించకుండా మరి వారిని ఎంతగానో అణచివేస్తున్నటువంటి ఈ యొక్క ధనవంతులైన వారు వారి స్వార్థం కోసం వీరిని ఎన్ని తిప్పలు పెడుతూ ఉన్నారు అనేటువంటిది మనకి తెలియజేస్తూ ఉంది ఈ యొక్క మీడియా. సో దాని ద్వారా ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవడం ద్వారా వారి యొక్క మానవ హక్కులు అనేటువంటి వారు మరలా చక్కగా కలిగి ఉండడానికి, వాటిని మంచిగా అనుభవించడానికి అవకాశం కుదురుతుంది ఈ యొక్క గ్లోబలైజేషన్ ద్వారా. మరి ఒక దేశంలో ఎక్కడైతే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఉన్నాయో ఆ యొక్క దేశాలు వారు ఆల్రెడీ ఒక టెక్నాలజీ అనేటువంటి దాన్ని కనిపెట్టారు, కొన్ని వస్తువుల్ని వారు కనిపెట్టారు, ఎలక్ట్రిక్ మెషిన్స్ని కానీ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ని కానీ వారు ఆల్రెడీ కనిపెట్టి వాడుతూ ఉన్నటువంటివి మన దేశానికి కూడా మనం తెచ్చుకుంటాం. మరలా మనం వాటిని కనిపెట్టక్కర్లేదు, మరలా మనం కృషి చేసి ఏదో ఒక వస్తువుని కనిపెట్టాల్సిన అవసరం లేకుండా వారే కనిపెట్టినటువంటి దాన్ని ఈ యొక్క ప్రపంచీకరణ ద్వారా మనం కూడా తెలుసుకొని దాన్ని తెచ్చుకొని మన దేశంలో మనం కూడా వాడుకుంటున్నాం. మళ్ళీ మనం మొదటి నుండి మొదలుపెట్టి దాన్ని కనుక్కొని చేయడం కంటే కూడా ఒకరు ఆల్రెడీ కనిపెట్టిన దాన్ని మనం వాడుకోవడం సులభమే కదా. సో అది యొక్క ప్రపంచీకరణ ద్వారా సాధ్యమవుతుంది. ఇంకా అన్ని ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేయడానికి ప్రపంచీకరణ ద్వారా సాధ్యమవుతుంది. అన్ని ప్రభుత్వాలు కలిసి ఒకదాని మీద కృషి చేస్తూ ఉన్నాయి అన్నమాట. సమస్యలు పరిష్కరించడానికి, దేశాలు అభివృద్ధి చెందడానికి అన్ని ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా జయాన్ని చూస్తాం. అది ఈ ప్రపంచీకరణ ద్వారా సాధ్యమవుతుంది.